రాహుల్ గాంధీ అది వినైనా నేర్చుకోవాలి. రాజ్దీప్ సర్దేశాయ్ ఒక పుస్తకం రాశారు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ముందు బీజేపీ ఎలక్షన్ మిషనరీ గురించి. ఈజ్ ఆర్ టోటల్ యాంటీ బీజేపీ మనిషి. కానీ ఆయన కూడా అన్నారు, రాజ్దీప్ సర్దేశాయ్ కూడా అదే అన్నారు, దట్ బీజేపీ ఒక ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళిపోతారు. నిన్న కూడా కొన్ని డిబేట్స్లో ఆయన ఇండియా టుడేలో అన్నారు, బీజేపీ ఈజ్ అ 24/7 పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ 9 to 5 పార్టీ. పొద్దున్న 9 గంటలు సాయంత్రం 5 గంటలు పనిచేసి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు 24/7 ఎలక్షనే ఆలోచిస్తారు. ముంబై నుంచి కేరళకి బయలుదేరి ఉంటారు ఆల్రెడీ. మీరు చూడండి, బీహార్ కాగానే అక్కడ ఇమ్మీడియట్ వెస్ట్ బెంగాల్ మొదలు పెట్టేశారు. అమిత్ షా గారు 3 రోజులు కల్కటాలో కూర్చొని క్యాండిడేట్ సెలక్షన్, షార్ట్ లిస్టింగ్ మాట్లాడి, వాళ్ళ డిఫరెంట్ ఫ్యాక్షన్స్తో మాట్లాడి, అక్కడ ఉన్న పాత కొన్ని లీడర్ బయటికి వెళ్ళిన సీనియర్ లీడర్స్ని రిటర్న్ పార్టీలు తీసుకొచ్చి దాన్ని చేశారు. బీహార్లో మీకు గుర్తుంటుంది, 102-103 మంది రెబల్ క్యాండిడేట్స్ నామినేషన్స్ ఫైల్ చేశారు, వాళ్ళకి టికెట్ ఇవ్వలేదని చెప్పి. 2 రోజులు అక్కడ కూర్చొని, అమిత్ షా గారు అక్కడే ఉన్నారు కదండి, అక్కడ కూర్చొని ఒక హోటల్లో కూర్చొని వీళ్ళందరినీ సపరేట్గా పిలిపించి ఒక్కొక్కరిగా పిలిపించి మాట్లాడి నామినేషన్ విత్డ్రా చేయించారు. రాహుల్ గాంధీ ఆ టైంలో కొలంబియాలో ఉన్నారు. ఇది డిఫరెన్స్. మీరు పార్ట్ టైం పొలిటీషియన్ అంటే పార్ట్ టైంగానే మిగిలిపోతారు. ఈ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళ ముఖ్యమంత్రులు ఎవరిని దింపలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఎవ్వరు రాలేదు. ఈసారి ఓన్లీ ఫడ్నవీస్ అండి, ఆయన ఒక్కరే. ఫడ్నవీస్కి ఇచ్చేసారు మొత్తం. నెక్స్ట్ మిగతా స్టేట్స్ నుంచి సెకండ్ రంగ్ లీడర్స్ని తీసుకొచ్చారు. ఎవరు? అన్నామలై వచ్చారు. ఇట్లాంటి లీడర్స్ని తీసుకొచ్చారు. మన ఆంధ్ర నుంచి మాధవ్ వెళ్ళారు. ఎందుకంటే సెకండ్ రంగ్ లీడర్, వాళ్ళు సీనియర్స్ని తీసుకురాలేదు. సో స్ట్రాటజీ ఏంటంటే ఫడ్నవీస్ గారికి ఫుల్ పవర్ ఇచ్చేసి మీరే ఎలక్షన్ ఇన్ఛార్జ్, ఇప్పుడు మీరు నడిపించుకోండి ఎలక్షన్, వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అని చెప్పి. అది చాలా బాగా పనిచేస్తుంది. ఫడ్నవీస్ గారు 33 మీటింగ్లు అడ్రస్ చేశారు, బిగ్ సభలు. ఈయన మన షిండే గారు 29, ఉద్ధవ్ ఠాక్రే 3, రాజ్ ఠాక్రే 1. దట్ ఈస్ అ జాయింట్ మీటింగ్ వీళ్ళిద్దరిది. కాంగ్రెస్ 0. రాహుల్ గాంధీ అసలు కనిపించలేదు అక్కడ, ప్రియాంక వాద్రా కనిపించలేదు. ఎవరు వెళ్ళి వాళ్ళ దగ్గర సీనియర్ లీడర్స్ ఎవరు లేరు ఇప్పుడు. సార్, ఒకప్పుడు నేషనల్ కాంగ్రెస్కి బ్యాక్ బోన్లా నిలిచింది మహారాష్ట్ర కాంగ్రెస్. లీడర్స్ టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు అక్కడ. మీరు బిలీవ్ చేయరు వాసుదేవన్ గారు, ఇది ఇప్పుడు కాదు. విలాస్రావు దేశ్ముఖ్, వైబీ చవాన్, ఏఆర్ అంతులే, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద నేతలు ఉన్న పార్టీ ఇది. ఆ పార్టీ పరిస్థితి వాళ్ళు ఆలోచించండి, ఎక్కడికి వచ్చారు వాళ్ళు. ఇది కాంగ్రెస్ సిట్యువేషన్ అన్నమాట. ఇదెందుకు జరుగుతుందని వాళ్ళు ఆలోచిస్తలేరు. దే ఆర్ నాట్, వాళ్ళకొక్కటే ఏంటంటే ముస్లిం ఓటు మాకు రావాలి. ఏఎంఎం ఉన్నప్పుడు ముస్లిం ఓట్లు మీకు ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇంక్రీజింగ్లీ వాళ్ళు ఆడియన్స్కి అపీల్ చేస్తున్నారు. యంగర్ ఓటర్స్కి ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళు ఎంఐఎం తీసుకెళ్ళిపోతున్నారు. యు మే డిసగ్రీ విత్ ఓవైసీ అగైన్. ఆయన లాంగ్వేజు, ఆయన వాళ్ళ ముస్లిమ్స్ కోసమే మాట్లాడుతాను. కరెక్ట్, హీ స్పీక్స్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్. దళితుల గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు అంతే. ఈవెన్ ప్రకాష్ అంబేద్కర్ ఏమన్నారంటే, కాంగ్రెస్ ముంబైలో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే మమ్మల్ని అనుకరించి పొడిచారని చెప్తున్నారు. ఆలోచించండి, వాళ్ళ ఓన్ ఎలక్టరల్ పార్ట్నర్ అంటున్నారు ఈ మాట. అంబేద్కర్ గారికి కూడా అలా చేశారు కదా. అదైతే పాత స్టోరీ, అది మనందరికి తెలుసు. సో ఈ సపరేట్, నేను ఎందుకంటే డేటా అంతా నోట్ చేసుకొని వచ్చాను. ఈ లాస్ట్ జరిగిన ఎలక్షన్ 2017లో జరిగిన ఎలక్షన్, దాని తర్వాత ఎలక్షన్ జరగలేదు అక్కడ 2017. దెన్ ఈ 9 సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్లో ఫడ్నవీస్ని ఇప్పుడు ఒక మోడల్గా ఉంచుకున్నారు. దట్ వీ విల్ టేక్ హిమ్ యాజ్ అ మోడల్ ఫర్ మహారాష్ట్ర. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. అంటే ఢిల్లీలో మా గవర్నమెంటు, ముంబైలో స్టేట్లో మా గవర్నమెంట్, మంత్రాలయాలో, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మా అడ్మినిస్ట్రేషన్. ఒక డెవలప్మెంట్ ప్లాన్ మీద మేము పోరాటం చేసాం. ఈసారి హిందుత్వ గురించి తక్కువ మాట్లాడింది కరెక్ట్. ముంబైస్కి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం వాసుదేవన్, మీకు చాలా బాగా తెలిసింది మనకి, వాళ్ళకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్ద ఇష్యూ. వాళ్ళది మెయిన్ మాస్ ట్రాన్సిట్. వాళ్ళకి ఆ లోకల్ ట్రైన్స్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి నడుస్తుంది. దాని ఇంప్రూవ్మెంట్ ఏం చేయలేదు. లాస్ట్ 10 సంవత్సరాల్లోనే మెట్రో వర్క్ మొదలుపెట్టారు. దాన్ని కూడా ఈ ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ కొడుకు ఇచ్చి ఆదిత్య ఠాక్రే ఆపేశాడు. దాన్ని ఆర్ఐలో ఉన్న షెడ్ని క్లోజ్ చేసేసి ఎన్వైర్న్మెంట్ వాళ్ళతో, ఈ జేఎన్యూ క్రౌడ్, భారత్ టెరేట్ కూడా వాళ్ళ క్రౌడ్తో నడిచి ఆయన మొత్తం మెట్రో ప్రాజెక్ట్ని ఆపేసాడు. బుల్లెట్ ట్రైన్ కూడా ఆపేసాడు.
ఫడ్నవీస్ రాగానే ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నారంటే ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళు మెట్రో వర్క్ మొదలుపెట్టారు. సెక్షన్ బై సెక్షన్ పని నడుస్తుంది ఇప్పుడు. సో ఏ మెట్రో అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ముంబై లాంటి ప్లేస్లో ఇప్పుడు మీరు ముంబై సౌత్కి రావాలంటే ముందు గంట సేపు తీసుకున్న టైం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వైపు నుంచి ఇంకా అవతల నుంచి న్యూ ముంబై వచ్చారు, ఇప్పుడు మీరు హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ వాళ్ళకున్న వర్షాల ప్రాబ్లం అక్కడ, ఎందుకంటే ముంబై మేజర్ మినేస్ కదా సార్. ఎందుకంటే ముంబైలో ఇట్స్ లోవర్ లెవెల్, కొచ్చి లాగానే అది కూడా సముద్రం ఇటువైపు ఉంది, ఇటు కొండలు ఉన్నాయి. సో నీళ్ళు వెళ్ళాల్సిన సముద్రంకి వెళ్ళాలి. హై టైడ్ ఉన్నప్పుడు వర్షం పడింది అనుకోండి, నీళ్ళు సముద్రానికి వెళ్ళదు, రిటర్న్ వచ్చేస్తుంది సిటీకి. మనకు ఆ ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడి నుంచి నాలాల నుంచి అట్లా వెళ్ళి హుస్సేన్ సాగర్ నుంచి వెళ్ళి అట్లనే మూసీ వైపు వెళ్ళి నల్గొండకి వెళ్ళిపోతుంది. మనకు ఆ ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. సో దానికి అర్బన్ వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్స్ని మీరు ఎంత చేసినా కానీ ఒక లిమిట్ ఉంది స్టామ్ వాటర్ తీసుకోవడానికి. అది పెద్ద ప్రాబ్లం, దాంట్లో డౌట్ లేదు దాంట్లో. సో ఏం చేయాలి ఇప్పుడు దీనికి? ఏం చేయాలంటే కోర్స్ కొత్త సిస్టమ్స్ తయారు చేయాలి, కానీ దర్స్ అ లిమిటేషన్. మిథి రివర్ ఉంది వాళ్ళ మెయిన్ రివర్, దట్ యాక్చువల్లీ ఫ్లోస్ త్రూ ముంబై. అక్కడ మొత్తం కచరా వేసేసి చాలా 15 సంవత్సరాల ముందు చాలా పెద్ద ఒక ఫ్లడ్ వచ్చింది. అది చాలా మటుకు క్లీనప్ చేశారు. మూడవది వాళ్ళది డ్రింకింగ్ వాటర్. వాళ్ళకి 6 డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి. ఈ 6 డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ నుంచి ఇప్పుడు కూడా నడిపించుకోవడానికి ముంబై పాపులేషన్ ప్రతి సంవత్సరం పెరుగుతుందే పోతుంది. ఇదొక మేజర్ ఇష్యూ. ముంబై ఇస్ లైక్ ఎ మ్యాగ్నెట్. వాసుదేవన్ గారు ఎవరైనా బతకొచ్చు. 100 రూపాయలు సంపాదిస్తున్న మనిషి రోజుకి ఆయన కూడా బతకొచ్చు. అదే టైంలో మీరు చూస్తే, ఎందుకంటే చాలా మటుకు మనం చూస్తుంటాం, ఇది ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. డెవలప్మెంట్లో వాటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఇరాన్లో చూస్తున్నాం ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. తాగటానికి నీళ్ళు లేవు అక్కడ. దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూ అనమాట. సో ఈ పరిస్థితిలో బిఎంసీలో వాళ్ళ దగ్గర 6 లేకులు ఉన్నాయి. ఈ 6 లేకుల నుంచే నీళ్ళు తెప్పించుకోవాలి. వర్షాకాలంలో లేక్ నిండిపోతుంది, సమ్మర్లో నీళ్ళు తగ్గుతుంది. కానీ వాళ్ళకి ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. 4వది వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే రీసెటిల్మెంట్ ఆఫ్ కాలనీస్. ధారావి లాంటి ఏరియాలో ఈసారి ధారావిలో ఒక్క సీటు బీజేపీ గెలిస్తే మిగతా అన్ని సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నారు. ఎందుకు అనేది మన అక్కడే అర్థమైపోతుంది మనకు. బికాస్ దే ఆర్ గివింగ్ ద డెవలప్మెంట్ ప్లాంక్ అనమాట. సో ఆ డెవలప్మెంట్ ప్లాంక్లో ఏం చెప్తున్నారు, మేము మీకోసం ధారావి రీడెవలప్ చేస్తాం. కానీ అక్కడ ఈ విధంగా పుకార్లు లేపారంటే అది అదానీ అంబానీకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, మీకేం రాదని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిపించారు. దాంతోనే ఇప్పుడు ఈ ప్రాబ్లం జరిగింది అక్కడ. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక 500 స్క్వేర్ ఫీట్ ఇల్లు రీడెవలప్మెంట్ చేసి మీకు ఇస్తాము. ముంబైలో ఒక 800 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కూడా మీకు కొనాలంటే వాసుదేవన్ గారు 2-3 కోట్లు పడుతుంది. వెరీ ఎక్స్పెన్సివ్. అదే మెయిన్ రీజన్ వై ముంబై నుంచి చాలామంది ముంబై బయటికి వెళ్ళిపోయారు, సబర్బ్స్కి వెళ్ళిపోయారు. మన దగ్గర కూడా చూస్తున్నాం హైదరాబాద్లో. వెస్ట్ హైదరాబాద్ హెస్ బికమ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెస్ట్ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొనలేరు వాళ్ళు. దట్ ఇస్ ద ప్రాబ్లమ్ దే ఫేస్. వాళ్ళు దిల్సుఖ్ నగర్, ఇటువైపు షామీర్పేట్, ఇటువైపు ఏమో మెడ్చల్, అటువైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ముంబైలో ఉన్న దాంట్లో చాలా మటుకు వాళ్ళ ఇల్లు కట్టడం, రీడెవలప్మెంట్ చేయడం. అంటే ముందు చాల్ సిస్టమ్ ఉండే మన దగ్గర, ఇక్కడ అది లేదు మనకి. చాల్ సిస్టమ్ అంటే బేసిక్లీ పాత అపార్ట్మెంట్స్ ఉండే, చాలా పాత, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న అపార్ట్మెంట్స్ని తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే చాలా మటుకు దాన్ని రీడెవలప్ చేశారు. 500 స్క్వేర్ ఫీట్ చేసేసి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు జరిగిన ఈ లాస్ట్ ఎలక్షన్లో 2017 తర్వాత అప్పుడు చేసిన డెవలప్మెంట్ ప్లాన్ని ఇప్పుడు కూడా నడుస్తుంది. కానీ ఆ పని కొంచెం మెల్లగా అయిపోయింది, కానీ ఇప్పుడు కొంచెం పికప్ చేస్తుంది. సో డెఫినెట్లీ. సో లాస్ట్ ఎలక్షన్ చూస్తే మనకి ఒక నంబర్ వైజ్ డెవలప్మెంట్ చూస్తే కూడా బీజేపీ గవర్నమెంట్, అప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న శివసేన గవర్నమెంట్ వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు, కానీ అంత డెవలప్మెంట్ జరగలేదు. 25 సంవత్సరాల నుంచి ఇట్ హెస్ బీన్ అ శివసేన బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.